హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడిందే హరిత విప్లవం. ఐఏడిపి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 1960-61లో సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ 1959లో చేసిన సూచనల మేరకు నూతన పద్ధతులలో సేద్యం చేయడం కోసం దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలలో 7 జిల్లాల ఎంపిక చేసి 1960లో ఐఏడిపి పథకాన్ని ప్రయత్నపూర్వకంగా అమలు చేశారు. దిస్ ఇస్ కాల్డ్ పైలట్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి, బీహార్లో షాబాద్, మధ్యప్రదేశ్లో రాయ్పూర్, తమిళనాడులో తంజావూర్. ఈ 4 జిల్లాలు వరి పంటకు ప్రయోగాత్మక కార్యక్రమంగా తీసుకున్నారు. పంజాబ్ లూథియానా, ఉత్తరప్రదేశ్ అలీగఢ్ ఈ 2 జిల్లాలు గోధుమకు సంబంధించి, రాజస్థాన్లోని పాలి జొన్న పంటకు సంబంధించి ఎంపిక చేయబడ్డాయి. ఐఏడిపిలో పంజాబ్లోని లూథియానా జిల్లాలో గోధుమ పంట విషయంలో అధిక ఫలితాలు వచ్చాయి. 65-66లో ఐఏడిపి పథకాన్ని విస్తరిస్తూ ఐఏఏపి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమంగా దేశవ్యాప్తంగా 114 జిల్లాలలో ప్రాంతాలలో అమలు చేశారు. హెచ్వైవిపి హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రోగ్రామ్ అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల కార్యక్రమం 1966 ఖరీఫ్ సీజన్లో ప్రారంభించబడ్డది. హెచ్వైవిపి అమలులో నూతన వ్యవసాయక వ్యూహం ప్రారంభించబడింది. ఇదే తర్వాతి కాలంలో హరిత విప్లవంగా పిలువబడ్డది. ఈ హరిత విప్లవం ప్రారంభమైంది 1966-67 సంవత్సరంలో. మిరాకిల్ వీట్, సోనారా 64, పివి 18 గోధుమకు సంబంధించిన వంగడాలు అభివృద్ధి చేయబడ్డాయి. మెక్సికోలో 1951-56 మధ్య నార్మన్ బార్లాగ్ చేత ఈ ఉద్యమం ప్రారంభించబడింది. తైచుంగ్ నేటివ్ తైవాన్లోని వరి వంగడం, H4 సిలోన్లోని వరి వంగడం, మసూరి మలేషియాలోని వరి వంగడం, IR8, IR67 అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, జగన్నాథ్, జయ, పద్మ వరి వంగడాలు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ. 1968 మార్చిలో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ అభివృద్ధి సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్త విలియం ఎస్ గాండ్ మొదటిసారిగా గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని ఉపయోగించారు. హరిత విప్లవాన్ని భారతదేశంలో రసాయనిక ఎరువులు మరియు హైబ్రిడ్ విత్తనాల విప్లవంగా పిలుస్తారు. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. భారతదేశంలో హరిత విప్లవం కోసం కృషి చేసింది ఎంఎస్ స్వామినాథన్. హరిత విప్లవం సత్ఫలితాలు ఇచ్చిన పంటలు ఆహార ధాన్యాలను కనుక చూసినట్లయితే 1 గోధుమ, 2 వరి, 3 జొన్న, 4 మొక్కజొన్న. వాణిజ్య పంటలలోనైతే వేరుశనగ. హరిత విప్లవం వల్ల పప్పు ధాన్య ఉత్పత్తి తగ్గింది. హరిత విప్లవం సత్ఫలితాలు ఇచ్చిన రాష్ట్రాలు 1 పంజాబ్, 2 హర్యానా, 3 ఉత్తరప్రదేశ్, 4 ఆంధ్రప్రదేశ్, 5 తమిళనాడు. హరిత విప్లవం వ్యవసాయ ఉత్పత్తిని పెంచటం. వైట్ రెవల్యూషన్, ఆపరేషనల్ ఫ్లడ్, దీనిని శ్వేత విప్లవం అని కూడా అంటారు. దీని లక్ష్యం పాల ఉత్పత్తిని పెంచడం. ఈ పథకం 1970లో ప్రారంభం జరిగింది.